సంఘస్థులందరికీ, అలాగే పాస్టర్ గారికి, కూడి వచ్చిన పెద్దలకి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, రెండవ మాటగా నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి కూడా ఆయనకి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి క్రీస్తు వారు రెండవ మాట మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. యెరూషలేము పట్టణం ప్రకారం చివరగా కపాలము అనే స్థలంలో, అనగా గొల్గొతా అనే కొండ ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసినట్లుగా చూస్తున్నాం. ఇది రోమా సామ్రాజ్యానికి ఒక పండుగ వాతావరణంలో రోజు. రోమా సామ్రాజ్యం పండుగ చేసుకున్న దినమైనా కూడా యేసుక్రీస్తు వారిని ఖచ్చితంగా సిలువ వేయాలని చెప్పేసి, ఖచ్చితంగా ఆయన్ని బంధించి ఆయన ఆ రోజు సిలువలో బంధించాలని చెప్పేసి వారు చేసిన అధికార దర్పణానికి సాదృశ్యంగా ఉంది. ఆ రోజు సిలువలో పలికినటువంటి రెండవ మాటగా మాట్లాడినప్పుడు, సిలువలో రెండవ మాట పలకడానికి ముఖ్య కారణం సిలువలో ఉన్నటువంటి దొంగలు. సిలువలో ఉన్నటువంటి దొంగలు ఒకరేమో ఎడమ వైపున ఉన్నారు, రెండవ అతనేమో కుడి వైపున ఉన్నారు. ఎడమ వైపున ఉన్న వ్యక్తి పేరు వచ్చేసరికి గెస్టాస్, అలాగే కుడివైపు ఉన్న అతని పేరు వచ్చేసరికి డిస్మస్. మరి ఈ ఇరువురు పేర్లు అయితే బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు, కానీ పిలాతు చట్టాలు అనే గ్రంథంలో ఈ రెండు పేర్లు చెప్పబడినట్లుగా ఉంది. అయితే ఇక్కడ ఎడమవైపున ఉన్న దొంగ యేసుక్రీస్తు వారిని అపహాస్యం చేసినట్లుగా మన బైబిల్ గ్రంథం వివరిస్తుంది. మరి రెండవ దొంగ అయితే ఆయన్ని వేడుకొని ఆయన్ని విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ గెస్టస్ అనే పేరుకి కంప్లైంట్ అన్నారు. కంప్లైంట్స్ అంటే ఫిర్యాదులు చేసేవాడు అని అర్థం. అతను యేసుక్రీస్తు వారిని, అయ్యా నువ్వు నిజమైన దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు అని చెప్పేసి చెప్పినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడంటే, అక్కడ కింద ఉన్న వారి ప్రజల మాటలన్నీ చూశాడన్నమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా, అక్కడ ఉన్న మనుషులేమి పెద్దలేమి ప్రతి ఒక్కరు కూడా ఆయన దూషిస్తున్నారు, హింసించారు. ఆయన్ని చేసిన విధానం బట్టి ఈ దొంగ క్రిందకు చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దొంగ క్రిందకు చూశాడు. క్రిందకు చూసి ఈ మనుషుల మాటలు నమ్మడం వలన ఆయన దేవుణ్ణి, నువ్వు నిజమైన దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు అని చెప్పినట్లుగా ఆయన లోకానుసారమైనటువంటి బోధన ఆయన చూస్తున్నారు. సారీ, క్షమించండి. కానీ ఈ రెండవ దొంగ ఆత్మానుసారమైనటువంటి శక్తి కావాలని చెప్పేసి దేవుని అడుగుతున్నాడు. దేవా, నీ రాజ్యంలోకి నన్ను వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని చెప్పేసి చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. అయితే లూకాసు వార్త 27వ అధ్యాయము 44వ వచనం చూసుకున్నట్లయితే, అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, ఇది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మిను. చదువు. సూర్యుడు అదృశ్యుడాయను, గ్రంథాలకు తెర. సారీ, మత్తయి సువార్త 27:44. ఆయనతో కూడా సిలువ వేయబడిన, అలాగే ఆయన నిందించింది. 1-2 వచనం పైకి చదవండి ఒకసారి. అలాగే శాస్త్రులను
ఉమ్. ఆ. ఆ. ఉమ్. సరే. అయితే ఇక్కడ క్రింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా, క్రింద ఉన్న ప్రతి పెద్దలేమి, ఇక్కడ ఉన్న చుట్టూ జనాభాలేమి కూడా ఆయన్ని అపహాస్యం చేసిన మాటలే మాట్లాడుతున్నారు. కానీ ఇశ్రాయేలు రాజువే కదా నీవు ఇశ్రాయేలు రాజువే కదా, నిన్ను నువ్వు రక్షించుకో అని కింద చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే మాటలకి ఈ ఇద్దరు దొంగలు కూడా మొదట ఏకీభవించి ఏమంటారమ్మా, ఏకీభవించి ఆయనతో కూడా అలాగే ఆయన్ను నిందించారంట. మొదటిగా ఈ ఇద్దరు దొంగలు కూడా నిందించినట్లుగా మనము చూస్తున్నాం. అయితే అలాగే మార్కు సువార్త 15:32లో కూడా, మార్కు సువార్త అయితే ఇక్కడ కూడా ఈ సిలువ దొంగలు మార్కు సువార్తకు వచ్చేసరికి ఇక్కడ కూడా